అండి వెల్కమ్ అందరికి. టుడే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ సమ్స్ నేర్చుకుందాం. 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్. సరే, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ 3x² + 10xy + 3y² = 9 when the axis rotated through an angle. అసలు ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ కోసం కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం. మనము ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో కొంచెం బేసిక్స్ నేర్చుకుందాం. ఇదొక ఏంటనేది ఒక యాక్సెస్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది ఆరిజిన్ కదా, ఆరిజిన్. సరే, ఇప్పుడు ఇలా వచ్చింది అంటే ఏంటి, ఆరిజిన్ షిఫ్ట్ అయింది. ఇది ఓ డాష్, ఇది వై డాష్, ఇది ఎక్స్ డాష్. దీన్నే డాష్ అని అనుకోవచ్చు, లేదంటే ఆరిజిన్ షిఫ్టెడ్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఒరిజినల్ ఈక్వేషన్ ని స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనాలి. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అలా తీసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు ఆరిజిన్ ఓ అనుకోండి, ఇక్కడ ఓ డాష్కి వచ్చింది అనమాట. యాక్చువల్గా ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ని 2 టైప్స్ ఉంటాయి ఇందులో. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, ఇంకొకటి ఏంటమ్మా ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, ట్రాన్స్ఫార్మ్డ్ ఒరిజినల్ అవి అవి కనబడతాం కదా అది. ఇంకొకటి రొటేషన్ ఆఫ్ యాక్సెస్, ఇంకోటి ఏంటి రొటేషన్ ఆఫ్ యాక్సెస్. అంటే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం, లేదంటే ఇలా యాక్సెస్ అనుకోండి, ఒక టీటా వస్తుంది ఇక్కడ రొటేట్ అవ్వడం. ఓకేనా? అది రొటేషన్ ఆఫ్ యాక్సెస్. ఇది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. 2 టైప్స్ లో మనం చేస్తాం. ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ కి రొటేషన్ ఆఫ్ యాక్సెస్ కి 2 ఫార్ములాస్ ఉంటాయి. అదేంటి అసలు ఇచ్చిన క్వశ్చన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ లో ఉందా రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లో ఉందా ఎలా కనిపెట్టాలి? ఏం లేదు, క్వశ్చన్ లో మనం ఆల్రెడీ మొన్న చేసాం. మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ హెచ్ కామాకే, ఇక ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ హెచ్ కామాకే అన్నాడు అంటే అది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ లో ఉంది అని అర్థం. ఆరిజిన్ షిఫ్టెడ్ అంటారు. ఏమంటారు? ఆరిజిన్ షిఫ్టెడ్ టు హెచ్ కామాకే అని చెప్పి ఏదో ఒక వాల్యూ 1,2 కానీ 2,3 కానీ అలా ఇస్తారంటే ఆరిజిన్ షిఫ్ట్ అయ్యింది అని ఇచ్చినప్పుడు మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫార్ములాస్ యూస్ చేసి చేయాలి. ఆరిజిన్ రొటేషన్, ఇప్పుడు రొటేషన్ అని మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకి రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అని ఎలా తెలుస్తుందంటే, ఇగోండి యాంగిల్ అని π/4 అని ఇస్తారు. అప్పుడు మనం అది రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లో ఉందని చూడాలి. సరే, ఇప్పుడు ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ కి రొటేషన్ ఆఫ్ యాక్సెస్ కి ఫార్ములాస్ ఏంటో ఫార్ములాస్ చూద్దాం. ఓకేనా? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటంటే స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఏం లేదమ్మా, ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై అంటే ఏంటి తెలుసా? ఒరిజినల్ కోఆర్డినేట్స్. ఏంటది? ఒరిజినల్ వాల్యూస్. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై అంటే న్యూ కోఆర్డినేట్స్. ఇవి ఒరిజినల్, ఇవి న్యూ అని అర్థం. సరే, ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. అట్ ద సేమ్ టైం ఎక్స్ చెప్పొచ్చు కదా మనం. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏమవుతుంది? స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, ఈ హెచ్ అటు వెళ్ళిపోతే మైనస్. క్యాపిటల్ వై ఈక్వల్స్ టు స్మాల్ వై మైనస్ కే. ఇవి ఇంపార్టెంట్. ఇది ఎక్కడ యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఒరిజినల్ ఈక్వేషన్ అన్నాడు అనుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కదా. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉందని అర్థం. ఓకేనా? ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉందని అర్థం. అడు ఒరిజినల్ ఈక్వేషన్ కనిపెట్టమంటే ఇందులో పెట్టాలి, ఎందుకంటే ఇచ్చింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి. ఆడు మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనపడమంటే ఇచ్చింది ఒరిజినల్ ఈక్వేషన్ అర్థం, అప్పుడు ఇందులో పెట్టాలి. ఓకేనా? అది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్స్ కి. ఇప్పుడు మనం రొటేషన్ ఆఫ్ ఈక్వేషన్ కి ఫార్ములా ఏంటో చూద్దాం. చూసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్లు ఏంటి, క్యాపిటల్ ఎక్స్లు ఏంటి అనేది రొటేషన్ ఆఫ్ యాక్సెస్. సరే, ఇప్పుడు మనకి అది రొటేషన్ ఆఫ్ యాక్సెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఆరిజిన్ షిఫ్టెడ్ అని వస్తాయి క్వశ్చన్స్. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఎలా వస్తాయి తెలుసా? మనకి యాంగిల్ π/4 అలా వస్తుంది. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఏంటి? టీటాలో ఉంటుంది అనమాట. ఓకేనా? సో రొటేషన్ ఆఫ్ యాక్సెస్ కి ఫార్ములాస్ ఏంటి ఈజీగా గుర్తుపెట్టుకోండి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఇక్కడ మనం కాస్ టీటా, దీనికి ఆపోజిట్ లో కూడా కాస్ టీటా. ఇక్కడ సైన్ టీటా, దీనికి ఆపోజిట్ లో సైన్ టీటా. ఓకేనా? ఏం లేదు, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఫార్ములా చెప్తున్నాను అంతే. స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇక్కడ వేసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇక్కడ వేసుకోవాలి, కాస్ టీటా
క్రాస్ గా కాస్ థీటా, సైన్ థీటా క్రాస్ గా సైన్ థీటా, చిన్నది ఏంటి ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం వాల్యూస్ కనిపెడదాం. స్మాల్ ఎక్స్ వాల్యూ ఏంటంటే సింప్లీ ఇలా అనమాట, ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. ఏంటమ్మది? క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా, ఎక్స్ ఇక్కడ కదా ఉంది, ఇలా తీసుకోవాలి, మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. ఇది ఎక్స్ వాల్యూ. మరి స్మాల్ వై వాల్యూ ఎక్స్ సైన్ థీటా, ఇలా ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఈజీగా, అంటే ఇది గుర్తుపెట్టుకోవద్దు, జస్ట్ ఈ బాక్స్ గుర్తుపెట్టుకొని చాలు. ఇక్కడ కాస్ థీటా, ఇక్కడ కాస్ థీటా, సైన్ థీటా, సైన్ థీటా, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ క్యాపిటల్ క్యాపిటల్ వై, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంటే ఇప్పుడు మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వరు. ఇవి తప్పులు వేస్తే మాత్రం ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. ఓకేనా? ఇది స్మాల్ ఎక్స్ కి స్మాల్ వైకి. స్మాల్ ఎక్స్ స్మాల్ వై అంటే ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ అన్నప్పుడు కనిపెట్టడానికి. ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ అంటే ఏం చేయాలి? క్యాపిటల్ ఎక్స్ కదా కనిపెట్టాలి. సరే, క్యాపిటల్ ఎక్స్ ఏంటంటే ఇలా చూడాలి. ఇప్పుడు ఎక్స్ కాస్ థీటా అంటే స్మాల్ ఎక్స్ అంటే ఇలా, స్మాల్ వై అంటే ఇలా చూసుకోండి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ అంటే ఇలా చూసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్ ఎంత? ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా, అంటే వర్టికల్ గా చూసుకోవాలి, వై సైన్ థీటా. క్యాపిటల్ వై అంటే మైనస్ ఎక్స్ సైన్ థీటా, మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఆఫ్ యాక్సెస్ కి ఫార్ములాస్ ఈజీగా ఇలా గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ థీటా క్రాస్ లో కాస్ థీటా, సైన్ థీటా క్రాస్ లో సైన్ థీటా, ముందున మైనస్. స్మాల్ ఎక్స్ కావాలంటే క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. స్మాల్ వై కావాలంటే క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా క్యాపిటల్ వై కాస్ థీటా. క్యాపిటల్ ఎక్స్ కావాలంటే వెర్టికల్ గా ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. క్యాపిటల్ వై కావాలంటే మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒరిజినల్ ఈక్వేషన్ కనిపెట్టడానికి, ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనిపెట్టడానికి. ఇందులో కూడా రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా ఒరిజినల్ ఈక్వేషన్ కనిపెట్టమంటాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనిపెట్టమంటాడు. ఓకేనా? ఈ క్వశ్చన్ లో చూడండి, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఒరిజినల్ ఈక్వేషన్. మనకి ఇచ్చింది ఏంటి? ఒరిజినల్. అప్పుడు మనం ఏం వాడాలి? ఇది వాడాలి. ఓకేనా? సరే, ఇక్కడ ఒరిజినల్ ఈక్వేషన్ అని ఇస్తాడు, ఫైండ్ ఒరిజినల్ అంటాడు. ఫైండ్ ఒరిజినల్ అంటే అక్కడ అర్థం ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఒరిజినల్ కనిపెట్టమంటే ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని. మరి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎందులో ఉంటుంది? ఇందులో కదా, ఈ ఫార్మ్ లో పెట్టాలి. ఓకేనా? అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే షిఫ్ట్ అయింది కదా ఆరిజిన్, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఓకేనా? అది ఇంకొకటి మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో తెలియాలి. మనకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీ 10th క్లాస్ లో నేర్చుకున్నాం మనము. సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees వాల్యూస్ తెలియాలి. సైన్ 0 degrees 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 90 1. కాస్ 0 దీనికి రివర్స్ కదమ్మా, 1 ఇక్కడ వస్తుంది, ఈ 0 ఇక్కడికి వెళ్ళిపోద్ది, √3/2 ఇక్కడికి వస్తుంది, 1/2 ఇక్కడికి వచ్చేస్తుంది, 1/√2 ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ వాల్యూస్ తెలియాలి. ఆరిజిన్ యాంగిల్ ఇస్తారు కదా, ఇక్కడ π/4 అంటే ఏంటి, π/6 అంటే ఏంటి, అలా. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఇచ్చినప్పుడు ఇవి ఫార్ములా, ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా అవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్న ఒకసారి ఫేర్ చేసుకోండి. ఎలా వచ్చాయో గుర్తు పెట్టుకోకండి. బట్టి కొడితే ఎప్పటికైనా మర్చిపోతారు. ఇక్కడ ప్లస్లు మైనస్లు బట్టి కొడితే మర్చిపోతారు. జస్ట్ ఈ బాక్స్ నేర్చుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. పక్క 4 మార్క్స్ వస్తుంది. ఇది ఈజీ ఏం లేదు. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై, కాస్ థీటా క్రాస్ లో కాస్ థీటా, సైన్ థీటా క్రాస్ లో సైన్ థీటాకి ముందు మైనస్, అంతే. స్మాల్ ఎక్స్ కావాలంటే హారిజాంటల్ గా చూసుకోవాలి, క్యాపిటల్ ఎక్స్ కావాలంటే వెర్టికల్ గా చూసుకోవాలి, అంతే. ఏం లేదు. ఈ ఫార్ములాస్ అనేవి బట్టి కొట్టకుండా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఆరిజిన్ షిఫ్టెడ్, ఒరిజినల్ ఈక్వేషన్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ అంటే ఆల్రెడీ 2 sums నేను పోస్ట్ చేశాను, అవి ఒకసారి చూడండి. ఇది రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా 2 sums పోస్ట్ చేస్తాను, ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ కి ఒరిజినల్ ఈక్వేషన్ కి. ఓకేనా? అవి 2 మోడల్స్, ఇవి 2 మోడల్స్. అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ లోని ఆరిజిన్ షిఫ్ట్ అయింది కదా, అప్పుడు ఒరిజినల్ కనిపెట్టడం, ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ కనిపెట్టడం 2 ఒకటి. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో కూడా ఫైండ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్, అవి ఒక 2 మోడల్స్. ఆ 2 ఈ 2 అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సమ్ ఉంటుంది π/4 అని, అదొక సమ్. ఈ 5 ప్రాబ్లమ్స్ చాలు. ఈ 5 ప్రాబ్లమ్స్ లో ఒక ప్రాబ్లం పక్కాగా ఎగ్జామ్కి వస్తుంది, 4 మార్క్స్ మీవే. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ అన్నాడు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఒరిజినల్ ఈక్వేషన్ కదా అర్థం. ఒరిజినల్ ఈక్వేషన్ ఎందులో ఉంటుంది? స్మాల్ ఎక్స్ స్మాల్ వై లోనే ఉంటుంది. సో మనం ఇచ్చిన ఈక్వేషన్ యాజ్ టీజ్ గా వేసేయచ్చు.
3x square plus 10xy plus 3y square ఈక్వల్స్ టు 9 అనమాట. ఓకేనా? సరే ఇప్పుడు యాంగిల్ ఎంత ఇచ్చారు? యాంగిల్ ఆఫ్ రొటేషన్, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత ఇచ్చారమ్మా? θ ఈక్వల్స్ టు π/4. π/4 అంటే 45 degrees. అది ఎలా వచ్చిందంటే π అంటే 180 కదా, బై 4. 2 2s 290s 2 1s 245s. ఓకేనా? అందుకని 45 అలా వచ్చింది. ఓకేనా? π/3 అంటే 60 degrees, π/6 అంటే 30 degrees. ఓకేనా? అది ఒకసారి గుర్తుపెట్టుకొని రాస్తాను చూడండి. π/3 అంటే 60 degrees, π/6 అంటే 30 degrees, π/2 అంటే 90 degrees, π/4 అంటే 45 degrees. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు ఏమన్నారు అక్కడ? ట్రాన్స్ఫార్మర్ ఈక్వేషన్ కనిపెట్టమన్నాడు. అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ కదా, సో ఒరిజినల్ ఈక్వేషన్ ఫార్ములా చేయాలి కదా. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో ఒరిజినల్ ఈక్వేషన్ ఫార్ములా చేయాలి. రొటేషన్ ఆఫ్ యాక్సిస్ లో ఒరిజినల్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి చెప్పాలి. ఇప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఏం చేసాం మనం? ఇక్కడ కాస్ థీటా వేసాం, అస్సలు బట్టి కొట్టకూడదు, ఈజీగా. ఇక్కడ మైనస్ సైన్ థీటా వేసాం, ఇక్కడ సైన్ థీటా వేసాం, అంతే కదా. సో ఇప్పుడు చెప్పండి, ఎక్స్ వాల్యూ ఏంటి? స్మాల్ ఎక్స్ అంటే ఇలా కదా, హారిజాంటల్గా కదా. ఎక్స్ కాస్ థీటా, క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. వై ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. తీసేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మైనస్లు ప్లస్లు స్మాల్ ఎక్స్లు క్యాపిటల్ ఎక్స్లు అస్సలు తప్పు చేయకూడదు, ఎందుకని ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే ఇప్పుడు ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా కదా. థీటా అంటే ఎంత? π/4. కాస్ π/4 ఎంత? కాస్ 45 degrees, సైన్ 45 degrees. ఇక్కడ యాంగిల్ 45 degrees కాబట్టి ఇవి వేసుకుంటే సరిపోద్ది. 1/√2, ఇది కూడా 1/√2. ఓకేనా? సో ఇప్పుడు మనం ముందు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 45 degrees మైనస్ వై సైన్ 45 degrees. ఎక్స్ కాస్ 45 degrees అంటే 1/√2 మైనస్ వై సైన్ 45 degrees అంటే 1/√2. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై √2 మైనస్ వై ఇంటూ 1 వై బై √2. √2కి √2కి ఎల్సిఎం √2 కదా. సో సింప్లీ పైన దాన్ని ఇలా పెట్టేస్తే సరిపోద్ది. సో మనకి స్మాల్ ఎక్స్ వాల్యూ, ఇవి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ఓకేనా? స్మాల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై బై √2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనం స్మాల్ వై కూడా కనిపెడదాం. అప్పుడు స్మాల్ ఎక్స్ స్మాల్ వై వచ్చిన తర్వాత ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం, ఈ ఈక్వేషన్ 1లో. ఓకేనా? సో ఇప్పుడు స్మాల్ వై చేద్దాం. స్మాల్ వై కదా ఇప్పుడు చేయాలి. స్మాల్ వై ఫార్ములా ఏంటి? క్యాపిటల్ వై కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా. క్యాపిటల్ వై కాస్ 45 degrees కదమ్మా, 45 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ 45 degrees. క్యాపిటల్ వై కాస్ 45 degrees అంటే 1/√2, క్యాపిటల్ ఎక్స్ సైన్ 45 degrees అంటే 1/√2. ఎక్స్ ఇంటూ వై, వై ప్లస్ ఎక్స్ ఇంటూ 1, వై ఇంటూ 1 వై, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై √2 కదా, √2. సో స్మాల్ వై వాల్యూ ఇది వచ్చింది. స్మాల్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఇందాక మనకి ఎక్స్ మైనస్ వై వచ్చింది. ఏమొచ్చింది? ఎక్స్ మైనస్ వై బై √2. స్మాల్ వై కదా ఇప్పుడు చేయాలి. స్మాల్ వై ఫార్ములా ఏంటి? క్యాపిటల్ వై కాస్ థీటా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా. క్యాపిటల్ వై కాస్ 45 degrees కదమ్మా, 45 ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ 45 degrees. క్యాపిటల్ వై కాస్ 45 degrees అంటే 1/√2, క్యాపిటల్ ఎక్స్ సైన్ 45 degrees అంటే 1/√2. ఎక్స్ ఇంటూ వై, వై ప్లస్ ఎక్స్ ఇంటూ 1, వై ఇంటూ 1 వై, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై √2 కదా, √2. సో స్మాల్ వై వాల్యూ ఇది వచ్చింది. స్మాల్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇందాక మనకి? సో క్యాపిటల్ ఎక్స్ ఎంత వచ్చింది? స్మాల్ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా? క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై బై √2 వచ్చింది. సో క్యాపిటల్ ఎక్స్ ఎంత వచ్చింది? స్మాల్ ఎక్స్ ఎంత వచ్చిందమ్మా? క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై బై √2 వచ్చింది. సో స్మాల్ వై ఎంత వచ్చింది? ఇది కూడా మనం వై ప్లస్ ఎక్స్ బై √2 వచ్చింది కదా, దీనికి
సో స్మాల్ వై ఎంత వచ్చిందమ్మా, క్యాపిటల్ వై ప్లస్ ఎక్స్ వచ్చింది కదా, దీన్ని మనం క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై రూట్ 2 అని కూడా రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఎక్స్ మైనస్ వై రూట్ 2 ఉంది కాబట్టి ఇది కూడా ఎక్స్ ప్లస్ వైలో రాశాను. ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి అలా మనకి ఫర్దర్గా ఉపయోగపడడం కోసం. వై ప్లస్ ఎక్స్ అన్న ఎక్స్ ప్లస్ వై అన్న ఒకటే. సో స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఏంటమ్మా, క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2, ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2. ఇప్పుడు మనం ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనేది ఏంటి, ఒరిజినల్. ఇవి ట్రాన్స్ఫార్మర్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ఇచ్చిన ఈక్వేషన్లో ఏం పెట్టాలి, ఇవి పెడితే ఆ ఈక్వేషన్లో స్మాల్ ఎక్స్లు స్మాల్ వైలు కాస్త దేంట్లోకి వచ్చేస్తాయి, క్యాపిటల్ ఎక్స్లు క్యాపిటల్ వైలోకి వచ్చేస్తాయి. అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్లోకి వచ్చేస్తాయి. ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కదా, సో వచ్చేస్తాయి. ఓకేనా. సో మనం ఇప్పుడు ఈ రెండింటిని ఈ ఎక్స్ వై వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మర్డ్ ఈక్వేషన్లోకి తీసుకొని రావాలి. ఓకేనా, చేద్దాం. మనం ఈ ఈక్వేషన్ లో మనకు వచ్చిన ఎక్స్ వై సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొచ్చింది, ఫస్ట్ స్మాల్ ఎక్స్ వాల్యూ క్యాపిటల్ ఎక్స్ మైనస్ వై బై రూట్ 2, స్మాల్ వై వాల్యూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై బై రూట్ 2. ఈ రెండింటిని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 10xy అంటే 10 ఇంటూ ఎక్స్ అంటే x minus y by root 2 x plus y by root 2 plus 3y square అంటే 3 into x plus y by root 2 whole square equals to 9. ఓకేనా. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి సాల్వ్ చేద్దాం. 3కి 3నే పెట్టుకుందాం. x minus y whole square అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్, ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై 2xy బై రూట్ 2 స్క్వేర్ అంటే రూట్ 2 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే 2 ఒక్కటే ఉంటుంది 2. ఓకేనా, ప్లస్ 10 ఇంటూ ఇది చూడండి అమ్మా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, మనకు ఒక ఫార్ములా ఉంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అదే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయినా, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అయినా ఒకటే, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో మనం దీన్ని ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బిలో ఉందా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరా అంటే మనం ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా సింపుల్గా. పైది కింద రూట్ 2 ఇంటూ రూట్ 2 మళ్ళీ రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి పోతే 2 ఉంటుంది అంటే కిందన 2 ఉంది. క్లియరా, ప్లస్ ఇది ఇప్పుడు ఇలా ఈ ఫార్ములాస్ అన్నీ మీరు పక్కన సిన్స్ అని పెట్టి రాస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు 3 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది. అమ్మ ఇక్కడ ఎక్స్ ప్లస్ వై బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ వైకి స్క్వేర్ ఉంటుంది, రూట్ 2 కూడా స్క్వేర్ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు, ఏ బై బి హోల్ స్క్వేర్ అంటే ఏం తెలుసా, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ అని అర్థం. అంటే దీనికి స్క్వేర్ వస్తుంది, దీనికి స్క్వేర్ వస్తుంది. సో ఇది అంతే, ఎక్స్ ప్లస్ వైకి స్క్వేర్ వస్తుంది, రూట్ 2 కూడా స్క్వేర్ వస్తుంది. ఎక్స్ ప్లస్ వైకి స్క్వేర్ చేస్తే బీకి 3a వేసుకోవాలి. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై 2xy. ఇంకా అన్ని ఎక్స్లు క్యాప్లు ఎక్స్ క్యాపిటల్ వైఏ ఉంటుంది. ఇది కూడా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైఏ. ఓకేనా, ఇంకా అన్ని ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అక్కడ పెట్టాం, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్, చాలా క్లారిటీగా నీట్గా చేయండి. బై రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 ఈక్వల్స్ టు 9. ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ చూడండి సింపుల్గా పై మల్టిప్లై చేద్దాం. 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ వై స్క్వేర్ 3y స్క్వేర్ మైనస్కి మైనస్ 3 2 జర్ 6xy by 2 plus 10 into capital X square 10x square minus 10y square by 2 plus 3 into x square 3x square plus 3 into y square 3y square 3 into 2xy 6xy by 2 ఈక్వల్స్ టు 9. ఇప్పుడు మొత్తానికి 2 2 2 ఉంది కదా, అంటే అల్సమ్ ఒక్కసారిగా 2 తీసేసి ఆ 2ని 9కి ఇటు పంపించేస్తే ఇక్కడ బైలో ఉంది కాబట్టి అది వెళ్ళిపోతే ఇంటూ అయిపోతుంది, 9 2 18 అయిపోతుంది. ఓకేనా, ఇవి కింద ఎల్సిఎం సేమ్ ఉంటే ఏం చేయాలమ్మా, పై న్యూమరేటర్లోనివి నార్మల్గా వేసేయచ్చు. సో మనం ఇప్పుడు ఏంటిది 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6xy ప్లస్ 10x స్క్వేర్
మైనస్ 10y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఇక్కడ వేస్తాను ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ 6xy ఈక్వల్స్ టు 9. ఈ బై 2ని ఇటు పంపించా, 9 2 = 18 అయిపోతుంది. ఓకేనా? మరి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు ఎక్స్వైలు అన్నీ ఒక దగ్గర వేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్లస్ 6y మైనస్ 6xy క్యాన్సిల్, ప్లస్ 6xy మైనస్ 6xy క్యాన్సిల్. ఎక్స్ స్క్వేర్లు వేద్దాం. 3x స్క్వేర్ 10x స్క్వేర్ ఏమున్నాయి? 3x స్క్వేర్ 10x స్క్వేర్ అంటే ప్లస్ 3 ప్లస్ 10 13. మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ 3 ఉంది, 13 ప్లస్ 3 16 అంటే ఏమొచ్చింది? 16x స్క్వేర్ అయిపోయింది. 3y స్క్వేర్ ప్లస్ 3 ఇంకా మైనస్ 10 ఇంకా ప్లస్ 3 3 3 6 మైనస్ 10 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఒకటి మైనస్ చేయాలి. 10 నుండి 6 తీస్తే 4, బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్, అంటే మైనస్ 4y స్క్వేర్. ఓకేనా? తర్వాత ఇంకేముంది? ఇంకా ఈక్వల్స్ చెబుతున్నా 9 into 2 అంతే కదా. ఓకే, ఇక్కడ 16 4 నుంచి మళ్ళీ మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు 2ని తీద్దాం కామన్. 2 ఎందుకు 2 తీసారు? 4 కూడా వస్తుంది కదా, 2 తీయాలి. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కదా, ఆ 2ని క్యాన్సిల్ చేయడం కోసం 2 తీసాం. ఇక్కడ 16 కదమ్మా, 2 కామన్ వెళ్ళిపోతే ఇది ఇంటూ కదా, 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసి 16 వస్తుంది? 8 కదా, 8. ఇక్కడ 2 వెళ్ళిపోయింది కదా, ఇక్కడ 14 వేయకండి. ఓకేనా? ఇది మల్టిప్లికేషన్ అనమాట. ఇలా ఉంటే ఇది మల్టిప్లికేషన్ అని అర్థం. ఇలా బ్రాకెట్ ఉందంటే అది మల్టిప్లికేషన్ అని అర్థం. ఓకేనా? ఇది బేసిక్స్ ఇవి. తర్వాత ఇక్కడ 2 వెళ్ళిపోయింది కదమ్మా, 4లో ఇంకేముంటుంది? 2 ఉంటుంది, అంటే 2y స్క్వేర్ ఈక్వల్స్ టు 9 into 2. ఈ 2 ఈ క్యాన్సిల్ అవడం కోసం, అదే ఇక్కడ 4 తీసామనుకోండి, మళ్ళీ మనం 2 2 తీస్తాం, మళ్ళీ 2ని దీంతోనే మల్టిపుల్ చేయాలి, అందుకని 2నే తీయాలి. ఓకే, సో మనకు మిగిలింది ఏంటి? 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు చూడండి, మనం తీసుకుంది స్మాల్ x స్మాల్ y, మనకు వచ్చింది క్యాపిటల్ X క్యాపిటల్ Y. అంటే వాళ్ళు అడిగింది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కదా. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎలా వస్తుందమ్మా? క్యాపిటల్ X క్యాపిటల్ Y లో వస్తుంది కదా. సో మనకి క్యాపిటల్ X క్యాపిటల్ Y లో వస్తుంది కాబట్టి ఇది రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. సిన్స్ 8x స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ ఈక్వల్స్ 9 ఈస్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఐ హోప్ మీకు ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో 2 టైప్స్ ఉంటాయి, ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, రొటేషన్ ఆఫ్ యాక్సెస్. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ లో కూడా ఒరిజినల్ ఈక్వేషన్ కనిపెట్టమంటాడు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనిపెట్టమంటాడు. రొటేషన్ ఆఫ్ యాక్సెస్ లో కూడా ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనిపెట్టమంటాడు, ఒరిజినల్ ఈక్వేషన్ కనిపెట్టమంటాడు. ఐ హోప్ నేను క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయండి, సమ్స్ అన్ని ఒక దగ్గర ఫేర్ చేసుకోండి నీట్ గా. నేను స్టెప్ బై స్టెప్ పెద్ద బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. 4 మార్క్స్ అంటే జస్ట్ 4 to 5 లైన్స్ కాకుండా బ్రీఫ్ గా పెద్దగా చెప్పండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.